నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లా దీన్ దయాల్పురంలో బాలల సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. పిల్లలను సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు త్వరలోనే రానున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హైదరాబాద్ బందర్ మధ్య 12 వరుసల కొత్త రోడ్డుకు అనుమతివ్వండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం దీన్ దయాల్పురంలో 60 లక్షల వ్యయంతో నిర్మించిన బాలల సంక్షేమ భవనాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. సీతమ్మదారిలో జరిగిన ఘటనను మంత్రి ఖండించారు. ఇలాంటి నేరాల్లో ఎంతటి వారు భాగమైనా ఉపేక్షించేది లేదని అన్నారు. గృహంలో పిల్లలకు సురక్షితమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య, మానసిక ఎదుగుదలకు అవసరమైన సహాయం, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, వైద్య సేవలు అందిస్తారని, పిల్లలను సత్ప్రవర్తన కలిగి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేశారు. బాలల గృహాన్ని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. 60 లక్షల రూపాయలతో దీన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఇక్కడ గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, మా అందరికీ పెద్ద, ఎప్పుడు పనంటే పని రాక్షసుడు ఆయన ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారితో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణాన్ని స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే ఈ 6 జిల్లాల్లో శిక్ష పడుతుందో అట్లాంటి 18 సంవత్సరాల లోపున్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సురక్షితంగా ఉంచి వాళ్ళకి ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ సత్ప్రవర్తన బాగుంటే వాళ్ళకి ఇక్కడి నుంచే అన్ని విధాలుగా వాళ్ళ చదివించడం కానీ, వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించడం కానీ, ఇవన్నీ కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు ఏదో ప్రభావం వల్ల కానీ, లేదనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల వల్ల కానీ ఏదైనా తప్పు జరిగితే ఆ పిల్లల్ని పూర్తిగా జైల్లో మగ్గించకుండా ఇలాంటి ప్లేసుల్లో ఉంచి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని పరివర్తన చెందే విధంగా మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి సమాజంలో పెడితే చదువుకున్న తర్వాత ఇక్కడి నుంచి సమాజంలోకి వెళ్ళి వాళ్ళు మంచి పౌరులుగా చేసిన తప్పు మళ్ళీ చేయకుండా వాళ్ళకి ఒక మోటివేషన్ క్లాసులు ఇక్కడ ఇవ్వడం కానీ, సైకాలజీ క్లాసులు ఇవ్వడం కానీ, హెల్త్ పరంగా వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవడం కానీ, కౌన్సిలింగ్ ఇప్పించడం, ఒక మంచి జడ్జిలతో కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా ఇక్కడ మంచి కొత్త బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేసాం 60 లక్షలతో. కాబట్టి పిల్లలందరూ కూడా చదువుకొని సత్ప్రవర్తనతో బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, గత 5 సంవత్సరాల్లో కొంచెం ఎక్కువ జరిగాయి ఇవన్నీ. ఇప్పుడు నేను పూర్తిగా తగ్గిపోయానని చెప్పను, అంటే పూర్తిగా పోయాయని చెప్పను, కానీ తగ్గాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అయితే ఈ రోజు జరిగిన విషయం అయితే మాత్రం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. నేను అందుకే ప్రతి మీటింగ్ లో కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, పిల్లల్ని బయటకు పంపించేటప్పుడు ఆడపిల్లల్ని జాగ్రత్త అని చెప్పి బయటకు పంపిస్తున్నాం. మనకి ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉండేటప్పుడు ఒక బాబు పాప మన ఇంట్లో ఉంటే ఇద్దరు బయటకు వెళ్ళేటప్పుడు ఇద్దరిని జాగ్రత్త అని చెప్పాలి. నువ్వు బయటకు వెళ్తున్నావు జాగ్రత్తగా రా. మగపిల్లడు బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ బయట నువ్వు అల్లరి పెట్టకూడదు, ఏ అమ్మాయిని ఏమనకూడదు అని మనం ఇంట్లో పిల్లలకు కూడా కొంచెం మర్యాద సంస్కారం నేర్పించాలన్నది మనం ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిన విషయం ఇది. ఈ కాలంలో ఏంటంటే అలాగని తల్లిదండ్రులు తప్పని నేను చెప్పను, కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి యూట్యూబ్ ప్రభావం కానీ, సోషల్ మీడియా ప్రభావం కానీ, అన్ని ప్రభావాలు, ఎందుకంటే జరుగుతున్న సినిమాలు చేస్తున్నారో సినిమాల్లో చూసి మనం చేస్తున్నామో తెలియదు, కానీ ఆ ప్రభావం కూడా పిల్లల మీద ఉండటం. కాబట్టి ఎక్కువగా
ఈ డ్రగ్స్ ఉపయోగించడం కానీ గంజాయి మత్తులో కానీ ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో కూడా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ బిహేవ్ చేయటం మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు అది చాలా బాధాకరం. నిజంగా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదనే మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పోలీసులు దీని మీద చర్యలు తీసుకుంటున్నారు. దీని మీద ఎంక్వైరీ ఆల్రెడీ జరుగుతోంది. కాబట్టి తప్పు ఎవరు చేసినా శిక్ష అయితే తప్పదు, దానిలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ అమ్మాయిలను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఒక్క ప్రభుత్వం మీదే ఉంది, లేదా ప్రజాప్రతినిధుల మీద ఉంది, లేదా అధికారుల మీద ఉందని చెప్పకుండా అమ్మాయిల్ని అనకుండా చిన్న చిన్న చంటి బిడ్డలతో సహా అందరి మీద ఈ అత్యాచారాలు జరగటం, కిడ్నాపులు జరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గత సంవత్సర కాలంలో ఈ గంజాయిని పూర్తిగా తగ్గించడం వల్ల కొన్ని తగ్గాయి. లేకపోతే గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియని విధంగా చేసుకుంటూ వెళ్లేవాళ్ళు. కాబట్టి ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. అవి పట్టుకోవాల్సినవన్నీ పోలీసులు పట్టుకుంటున్నారు వాళ్ళ శక్తి వంచన లేకుండా. కానీ ఇంకా కళ్ళు కప్పి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు మీకు తెలియంది కాదు, ఇంకా కళ్ళు కప్పి వెళ్తున్నాయి. అట్లాంటివి ఏవైనా డ్రగ్స్ కానీ గంజాయి కానీ అట్లాంటి ఉపయోగించినటువంటి పిల్లలు బాగా వైలెంట్ గా బిహేవ్ చేయటం, అటువైపు ఉన్న వాళ్ళ తల్ల చెల్ల లేకపోతే ఎవరా అన్నది కూడా చూడకుండా బిహేవ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా క్రమేపీ ఖచ్చితంగా తగ్గాలన్న ఉద్దేశంతోనే మనం అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. నేను అందరికీ కూడా కోరుకునేది, సమాజం మారితేనే ఇవన్నీ మారుతాయి. అంటే మనం ఎంతమంది 5 కోట్ల మంది జనాలు ఉన్నాం, పోలీసులు అంతమంది లేరు. పోలీసులు అన్నీ చేయాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగని పని. కాబట్టి ప్రతి ఒక్క బాధ్యతాయుతమైన పౌరుడు పోలీసులు బిహేవ్ చేసి ముందుకెళ్తేనే, ఒక దగ్గర తప్పు జరిగితే ఆ తప్పుని ఖండించగలిగే మనస్తత్వం ఉంటే, సమాజంలో మార్పు వస్తేనే ఆడపిల్లల మీద అత్యాచారాలు తగ్గుతాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద చాలా కఠినంగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు చూస్తున్నారు ఎక్కడైనా ఎవరైనా అమ్మాయిని కామెంట్ చేసిరా, సోషల్ మీడియాలో ఏదైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టినా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. లోకేష్ బాబు గారు ఇంకా సీరియస్ గా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ గా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు. రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతమైందని ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి వివరించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఈ నిరసన కార్యక్రమంలో రైతులు వేలాదిగా పాల్గొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాత పోరును అడ్డుకునేందుకు హౌస్ అరెస్టులు, ముందస్తు నోటీసులతో విఫలయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు త్వరలోనే రానున్నాయని అన్నారు. ఆర్డీఓ కార్యాలయం, దాంతో పాటుగా కొన్ని చోట్ల సబ్ కలెక్టర్ కార్యాలయాల దగ్గర ర్యాలీలుగా వచ్చి ఆయా అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడగదలుచుకున్నా. ఏదో మొదటిసారిగా రైతాంగానికి ఇబ్బంది వస్తేనో సమస్య వస్తేనో స్పందించినటువంటి పరిస్థితులు కాదు. మీరు ముఖ్యమంత్రిగా 4 పర్యాలుగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ పరిపాలనా కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి పరిశీలన చేస్తే ఎప్పుడూ కూడా రైతాంగానికి ఉపయోగపడాలని కానీ, రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కానీ ఏనాడు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేవన్న అంశాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయన మనసులోని మాట అంతకుముందు ఎప్పుడో చెప్పారు, వ్యవసాయం దండగా. ఎందుకంటే ఆయన మనసులోని మాట ప్రకారం ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో యావత్తు కూడా రైతులు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండదు. రైతాంగానికి సంబంధించి సకాలంలో వాళ్ళకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వాలు పనిచేయవు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి 15 నెలలు కావస్తా ఉందే. ఈ 15 నెలల కాలంలో రైతులు పండించినటువంటి పంటకు సంబంధించి మిర్చిని తీసుకున్నా, పొగాకుని తీసుకున్నా, మామిడిని తీసుకున్నా, ఉల్లిపాయలు తీసుకున్నా, లేకపోతే రైతాంగం పండించినటువంటి ఏ పంటకు సంబంధించినా కూడా గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లకి ఉద్యమాలు చేసినప్పటికీ ఇవాళ వరకు కూడా కనీసం రైతులు పండించినటువంటి ఆయా పంటల్ని కొనుగోలు చేయడానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కాగితాలకు పరిమితమైనటువంటి పథకాలు ఉన్నాయే తప్ప ఏ ఒక్క రైతాంగానికైనా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయైనా కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని సూటిగా అడగదలుచుకున్నా. ఏవి ఎక్కడా కూడా లేదు. ఏ ఒక్క రైతుకు ఉపయోగపడాలనే ఆలోచన లేదు. గడిచిన 2 నెలల కాలంగా రైతాంగం పంటలకు యూరియా కావాలని కోరుతూ గంటల తరబడిగా క్యూ లైన్లో నుంచొని సంఖ్యలో రైతాంగం నిలబడి యూరియా కోసం 2 నెలల కాలంగా
వాళ్ళు ఎందుకంటే రైతులు శాంతమూర్తులు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు లైన్లో నిలబడి గంటల కొద్దీ లైన్లో నిలబడి ప్రభుత్వం వైపు చేతులు చాచి అడుగుతున్నా కూడా యూరియాని సప్లై చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా? ఇవాళ సమాజానికి పట్టిడన్నం పెట్టే రైతన్న, ఆ రైతన్న కళ్ళల్లో నీరు చిలికితే, నీరు కారితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, చరిత్రలో మనం చూసాం, రాజ్యాలు కూలిగిపోయాయి. దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో రైతాంగం ఉసురు కొట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కొట్టుకుపోయినటువంటి సందర్భాలు మనం కూడా చూస్తా ఉన్నాం. అందుకే నేను ఈ రోజున మీకు చెప్పదలుచుకున్నా, రైతాంగం ఉసురు కొట్టుకుంటా ఉంది, రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవటం అనేది భవిష్యత్తులో రైతాంగం వాళ్ళు ఇచ్చే తీర్పులోనే మీకు స్పష్టంగా కనబడబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరెప్పుడు కూడా పదే పదే చెప్పే వ్యాపారస్తులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఏదైనా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు తమ చేసే వ్యాపారంలోనో లేకపోతే వాళ్ళు చేసే పారిశ్రామిక రంగంలో నష్టం వస్తే వాటిని వదిలిపెట్టి ఆల్టర్నేటివ్ వ్యాపారాలకి, ఆల్టర్నేటివ్ పారిశ్రామిక రంగంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది, రైతాంగానికి 1 సంవత్సరం నష్టం వచ్చినా, 2 సంవత్సరాలు నష్టం వచ్చినా, 3 సంవత్సరాలు నష్టం వచ్చినా రైతు నమ్ముకున్నటువంటి భూమిని వదిలిపెట్టి ఎక్కడికి పోడు. ఆ భూమినే నమ్ముకుంటాడు, ఆ భూమిలోనే వ్యవసాయం చేస్తాడు. ఆ భూమిలోనే వ్యవసాయం చేయటం ద్వారా ఇందాక చెప్పినట్లుగా సమాజానికి పట్టెడన్నం పెట్టగలిగినటువంటి పరిస్థితుల్లో హోందాగా రైతు బతకాలని కళ్ళగంటా ఉంటాడు. ఆ కలలు కన్నటువంటి రైతాంగాన్ని నువ్వు ఇవాళ ఏం చేయబోతావు? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ వాహనాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు పూజలు చేసిన అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాహనాన్ని స్వయంగా డ్రైవ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహనాలకు మరమ్మతులు కూడా చేయించకపోవడంతో మూలన పడ్డాయని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో జిల్లాకు కొత్త 108 వాహనాలు మంజూరయ్యాయని తెలియజేశారు. రోడ్స్ యాక్సిడెంట్లు కానీ, అదేవిధంగా అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేటువంటి 108 వాహనాలు మరి గత 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ నూతన వాహనాలు లేకపోవడం వల్ల గాన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలంలో మళ్ళీ ఆ యొక్క పాత 108 వాహనాల స్థానంలో మళ్ళీ కొత్తవి తీసుకురావాలి. అదేవిధంగా మిగిలిన అన్ని వాహనాలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ అన్ని చేసి మంచి కండిషన్ లో ఉంచాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో కూడా ప్రత్యేకించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో 21 అంబులెన్సులు ఉంటే అందులో 11 అంబులెన్సులు నూతనంగా మరి నిధులు మంజూరు చేసి ఈరోజు మన జిల్లాకు అందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు 4 అంబులెన్సులు ఈ జిల్లాకు ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.